ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదే ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక. ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గం కోసం సంబంధాలు కుదర్చడంలో వచ్చిన ఒక పెద్ద డిజిటల్ మార్పు ఇది. దశాబ్దాలుగా మన ఇళ్లల్లో పెళ్లి సంబంధాలు వెతకడం ఒకే మూస పద్ధతిలో జరుగుతూ వస్తోంది కదా. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ మన సాంప్రదాయాలు కూడా ఎలా అప్గ్రేడ్ అవుతున్నాయో, సాంకేతికతను జోడించి ఈ ప్రక్రియను ఎంత సులభంగా మార్చారో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ ప్లాట్ఫామ్ ఆలోచన ఎందుకొచ్చింది? సాధారణంగా పెళ్లి సంబంధమంటే బ్రోకర్ల చుట్టూ తిరగాలి లేదా వందల కిలోమీటర్లు ప్రయాణాలు చెయ్యాలి. కాని అవేమీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు ఒక్కచోట ఎలా కనెక్ట్ అవ్వగలవు? ఈ బిజీ లైఫ్లో సమయం, దూరం అనేవి పెద్ద సవాళ్లు. ఇలాంటి సవాళ్లకు చెక్ అందరికీ అందుబాటులో ఉండేలా వచ్చిన పారదర్శకమైన డిజిటల్ పరిష్కారమే ఈ వేదిక. మరి ఈ ఆధునిక వివాహ వేదిక మన మారుతున్న సాంప్రదాయాలకు ఎలా అద్దం పడుతుందో ఇప్పుడు గమనిద్దాం. పాత పద్ధతుల పట్ల గౌరవం ఇస్తూనే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి, దీని వెనుక ఉన్న క్రమబద్ధమైన విధానం ఏంటి అనేది చూద్దాం. కాబోయే వధూవరుల కోసం ఇదొక పక్కా ప్లానింగ్తో నడుస్తుంది. దీనిలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ఏడాదికి ఖచ్చితంగా 8 ఈవెంట్స్ జరుగుతాయి. అంటే ప్రతి 3 నెలలకు లేదా ఒక క్వార్టర్కు 2 ఈవెంట్స్ అన్నమాట. ఇలా క్రమం తప్పకుండా జరగడం వల్ల లాభమేంటంటే, సంబంధాలు వెతుకుతున్న కుటుంబాలకు నిరంతరం అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. ఒకవేళ ఏ కారణం చేతనా ఒక ఈవెంట్లో సరైన జోడి దొరకలేదనుకోండి, నిరాశపడాల్సిన పనే లేదు. కొద్ది రోజుల్లోనే మరో అవకాశం ఉంటుంది కదా అన్న భరోసా ఇది కల్పిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఇది సామాన్యులకు కూడా ఎంత సులభంగా అందుబాటులో ఉందో అర్థమవుతోంది. ప్రతి ఈవెంట్లో పాల్గొనడానికి కేవలం ₹1000 నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అయినప్పటికీ ఒక్కసారి ఆలోచించండి. బ్రోకర్లుకిచ్చే వేలాది రూపాయలు ప్రయాణ ఖర్చులతో పోలిస్తే ఇది అసలు లెక్కలోకి రాదు. పెళ్లి సంబంధాల అన్వేషణ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. సరే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరి అసలు ఈ డిజిటల్ ఈవెంట్ రోజున ప్రాసెస్ ఎలా ఉంటుంది, పాల్గొనే వారికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే హాయిగా ఇంట్లో కూర్చుని టెలిగ్రామ్ గ్రూప్ కాల్ ద్వారా ఈ ఈవెంట్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యాక వధూవరుల బయోడేటాలు, వాళ్ల ఫోటోలు స్క్రీన్ మీద స్పష్టంగా ప్రదర్శిస్తారు. మనకి ఏదైనా ప్రొఫైల్ నచ్చితే ఆన్ స్పాట్లోనే ప్రత్యక్షంగా మాట్లాడుకుంటూ సందేహాలు తీర్చుకోవచ్చు. ఇక అన్నీ కుదిరితే నేరుగా కాంటాక్ట్ వివరాలు ఇచ్చిపుచ్చుకుని ముందుకు వెళ్లొచ్చు. ఇదంతా లైవ్లోనే జరిగిపోతుంది. మన కల్చర్లో ముఖ్యంగా పెళ్లి నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులందరి ఏకాభిప్రాయం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సరిగ్గా ఈ పాయింట్నే వాళ్లు క్యాచ్ చేశారు. ఈ టెలిగ్రామ్ కాల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేవు. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా సరే, వేరే రాష్ట్రంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా అందరూ ఈ గ్రూప్ కాల్లో జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంట్లో అందరి అభిప్రాయం తీసుకోవాలనే మంచి సిద్ధాంతాన్ని ఇది గౌరవిస్తోంది. ఇక ఆన్లైన్ అనగానే వచ్చే మొదటి సందేహం సెక్యూరిటీ. అందుకే గోప్యత, భద్రత మరియు బ్రోకరేజ్ లేని ఈ పారదర్శక విధానం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి పాత పద్ధతికి ఈ కొత్త ఆన్లైన్ వేదికకు మధ్య ఉన్న తేడాని గమనిద్దాం. సాంప్రదాయ బ్రోకర్ల ద్వారా వెళ్తే అయ్యే ఖర్చులు ఎక్కువ, పారదర్శకత తక్కువ, పైగా పరిమితమైన ప్రొఫైల్స్ మాత్రమే చూడగలం. కాని ఇక్కడ బ్రోకర్ల ప్రమేయం గాని, అదనపు బ్రోకరేజ్ గాని జీరో. కుటుంబాల మధ్య నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా సంభాషణలు జరగడం దీనిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. భద్రత విషయంలో వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చాలా కఠినంగా ఉంటాయి. అదెలాగంటే, వధూవరుల ఫోటోలను కేవలం ఈవెంట్ జరుగుతున్న సమయంలో మాత్రమే లైవ్లో ప్రెజెంటేషన్ కోసం చూపిస్తారు. అంతేగాని ఎవరికీ పర్సనల్గా వాట్సాప్లో పంపడం లేదా సర్క్యులేట్ చేయడం లాంటివి అస్సలు చేయరు. ఈవెంట్ పూర్తయ్యాక కూడా భవిష్యత్తు రిఫరెన్స్ కోసం కేవలం టెక్స్ట్ రూపంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే, అంటే ఫోటోలు లేకుండా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతారు. దీన్ని బట్టి వ్యక్తిగత గోప్యతను కాపాడటంలో వాళ్లకు ఎంత శ్రద్ధ ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇంత సింపుల్ అండ్ సెక్యూర్ ప్రాసెస్లో భాగం కావాలంటే తదుపరి దశ ఏంటి అనేది చూద్దాం.
చేయాల్సిందల్లా ఒకటే, రెడ్డి మ్యాట్రిమోనీ టెలిగ్రామ్ పబ్లిక్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. అక్కడ రాబోయే ఈవెంట్స్ తేదీలు, రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నీ ఎప్పటికప్పుడు వెంటనే వస్తుంటాయి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాల టెన్షన్లు లేకుండా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని సంబంధాలు వెతుక్కునే అద్భుతమైన అవకాశం మన ముందున్నప్పుడు సాంప్రదాయ వివాహ అన్వేషణకు సంబంధించిన ఈ సరికొత్త డిజిటల్ భవిష్యత్తును మనం వెంటనే ఆహ్వానించాలనిపిస్తుంది కదా.